లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీమతి శ్రీదేవి గారు ప్రముఖ విద్యావేత్త, విశ్లేషకురాలు. శ్రీ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు. శ్రీ ఆంజనేయ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేత, పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ సీతారాం నాయక్ గారు టీఆర్ఎస్ లోక్సభ సభ్యులు, మహబూబాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్ గారు కూడా. ఇక శ్రీ సంపత్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నేత, శాసనసభ్యులు, మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేత. వారు కూడా మనతోటి చర్చలో పాల్గొంటారు. ముందుగా మళ్ళీ స్విచ్ ఛాలెంజ్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లుగా ఉంది. ప్రభుత్వం ఆర్థిక శాఖ అభ్యంతరాలు చెప్పినా కూడా పట్టించుకోకుండా ముందుకెళ్తోందంటూ కథనాలు వస్తున్నాయి. ప్రధానంగా 5,500 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టి రోడ్లు, వస్తువులు ఇటువంటివన్నీ క్రియేట్ చేస్తే సింగపూర్ కన్సార్టియం కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయబోతోందంటూ కథనాలు వస్తున్నాయి. దీనిపై మరి సింగపూర్ కన్సార్టియం చేసిన ప్రతిపాదనను ఎవరైనా ఛాలెంజ్ చేయగలుగుతారా అని బిడ్డింగ్ పిలవబోతున్నారు. ఆ బిడ్డింగ్లో ఇంకా అంతకంటే మెరుగ్గా ఇస్తే అప్పుడు ఈ సింగపూర్ కన్సార్టియం కాకుండా ఆ ప్రతిపాదన ఆలోచించే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా మళ్ళీ వీళ్ళని అడుగుతారు, మీరు వాళ్ళని వారు రెండో ప్రతిపాదనని సమన్ చేయగలుగుతారని అడుగుతారు. సో అంటే ఒక మాటలో చెప్పాలంటే సింగపూర్ స్విచ్ ఛాలెంజ్ అంటే అడిగిన వారి కాంట్రాక్ట్ ఇవ్వటం, కోరుకున్న వారికి కోరుకున్న కాంట్రాక్ట్ ఇవ్వటం అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఆ సంగతి ఎట్లా ఉన్నప్పటికీ కూడా మౌలిక వస్తువులకు కానీ ఇతరత్ర కృష్ణా కరకట్ట మార్చడం కానించి, విద్యుత్ కానించి అన్ని సదుపాయాలు మనం ఖర్చు పెట్టిన తర్వాత 300 కోట్లతో వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళు వ్యాపారం చేయడం అన్న ప్రశ్నకి ప్రభుత్వం వైపు నుంచి సమాధానం రావట్లేదనేటువంటి ప్రశ్న ప్రధానంగా ఆర్థిక శాఖ నుంచి కూడా వచ్చిందని రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారిగా రిటైర్ అయిన శ్రీ ఈఏఎస్ శర్మ గారు చాలా పెద్ద ఎత్తున ఉత్తరం కూడా రాశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు. మరి ప్రభుత్వ వైఖరే కరెక్టా లేక అభ్యంతరాలు చెబుతున్న వారు కరెక్టా? సీతారాం నాయక్ గారు దీనిపై ముందుగా మీ అభిప్రాయం చెప్పండి. నాయక్ గారు. కొమ్మినేని గారు నమస్కారం. మీ రాకతో సాక్షి టీవీ డిబేట్కి ఇంకింత ప్రాధాన్యత పెరిగింది. థ్యాంక్ యూ. కొత్త రాష్ట్రాల్లో పెట్టుబడి పడే వాళ్ళు సొంతంగా డబ్బు పెట్టి పెట్టుబడి వ్యవస్థను అక్కడ పెట్టి ప్రజలకు ఉపయోగపడి 10 మందికి ఉద్యోగాలు దొరకాలని చూస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుబడి పెట్టినాక ఇటువంటి కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే దాని మీద ఎక్కువగా మాట్లాడితే బాగుంటుంది నాకంటే. అయినా మీరు విద్యావేత్త కదా, విద్యాధికులు మాట్లాడితే బాగుంటుంది. మీరు విద్యావేత్త, మీరు ఢిల్లీలో కూడా ఉన్నారు కదా, మీకు అయినా చెప్తా ఉన్నాను కదా. ఎందుకంటే చెప్పండి. అదే మీకు ఆ స్విచ్ ఛాలెంజ్ విధానం మీద మీకున్న అవగాహన మేరకు ఏమైనా చెప్తే చెప్పండి. అదే చెప్తున్నా కదా. ఎందుకంటే పెట్టుబడి పెట్టే వాళ్ళు బయట నుంచి రచ్చి పెట్టాలి. వాటికి ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి స్థల సేకరణ అటువంటి ఏదైనా ప్రభుత్వాలు చేయాలి. కానీ డబ్బంతా మనం పెట్టి వాళ్ళు పెట్టుబడి పెట్టేటప్పుడు ఇటువంటి టాక్స్ వస్తూ ఉంటాయి. ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకు మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి స్పందించాలి. ఎంతమంది మాట్లాడినా మరి ఆ సింగపూర్ వాళ్ళు దాన్ని ఎందుకు పెడుతున్నారు, ఎట్లా పెడుతున్నారు, ఎంతమందికి ఉపయోగపడుతుంది, దానికి ఉండేటువంటి ప్రాధాన్యత ఏందనేది వాళ్ళు స్పష్టత చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అది రైట్. శ్రీదేవి గారు మీరేమనుకుంటున్నారు? మొత్తం ఫాలో అయి ఉంటారు కదా, మీకేమనిపిస్తాం? ఒకటండి, ఒక ప్రపంచ స్థాయి క్యాపిటల్ సిటీని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి సంస్థల్ని పిలిచి టెండర్ల ద్వారా వాళ్ళకి పనులు ఇవ్వడం అనేది పద్ధతి. ఆ పద్ధతి ప్రకారమే చేస్తున్నాం అన్నట్టుగా మొత్తం ఉంది. అయితే ఇందులో ఆర్థిక శాఖ లేపినటువంటి అంశాలు మాత్రం డెఫినెట్గా చర్చనీయాంశాలు. ఇందులో 300 కోట్లుగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 300 కోట్లుగా తేల్చారు. అయితే మనం కల్పించాల్సినటువంటి మౌలిక వసతుల కాస్టింగ్ వచ్చేసి 5,500 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కనుక 5,500 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉంటే ఆ 300 కోట్లు కూడా మనం పెట్టుకోలేమా అన్నది ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ అన్నమాట. ఆ 300 కోట్లతో వాళ్ళతో వచ్చే టెక్నాలజీని మనము అవసరమైతే ఇంకొక 100 కోట్లు పెట్టి ఆ టెక్నాలజీని మనం సొంతం చేసుకుని లాభంలో మీరు కనుక గమనించినట్లయితే 48% రాష్ట్ర ప్రభుత్వానికి 58% సంస్థకి ఉన్నది చాలా కీలకమైన అంశం. ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ అటు సంస్థ ఇన్వెస్ట్మెంట్ ని మనం కంపేర్ చేసి చూస్తే ఇది ఒకటి చాలా కాంట్రవర్షియల్
కాంట్రవర్షియల్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. రెండోది మౌలిక వసతులకి కావాల్సినటువంటి రోడ్స్ అయితేనేంటి, ల్యాండ్ కేటాయింపులు అయితేనేంటి, కరెంటు లైన్స్ అయితేనేంటి, నీళ్ళు అయితేనేంటి, ఇసుక అయితేనేంటి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఆర్థిక శాఖ లేపినటువంటి అభ్యంతరాల్లో ఒక అభ్యంతరం ఏంటంటే ఇచ్చేటటువంటి రాయితీలు టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కి 20% మించకూడదు అనే ఒక నిబంధన గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనం గమనించినట్లయితే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కి మనం ఇచ్చే రాయితీలకి కొద్దిగా ఎక్కడ మ్యాచ్ అవుతున్నట్టుగా, ఎక్కడ పోలికున్నట్టుగా మనకి కనిపించడం లేదు. అలాగా ఉంది. చాలా ఎక్కువ అవుతుంది. ఇంకో చాలా కీలకమైన అంశం ఏంటంటే ఈ మౌలిక వసతులకు అయ్యే ఖర్చు ఏదైతే 5,500 కోట్లు ఉందో ఇది రాష్ట్ర ప్రభుత్వము 18 నెలల డ్యూరేషన్ లోపల ఇన్వెస్ట్ చేసి ఆ వసతులు సింగపూర్ కంపెనీకి కల్పించాలి. అలా కాని పక్షంలో పెనాల్టీ టు బి పేడ్ టు ది కంపెనీ అనేది చాలా చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ రోజు మనం అనుకున్న ఏ ప్రాజెక్టు కూడా అనుకున్న టైంలో అనుకున్న విధంగా జరిగేటటువంటి పరిస్థితులు భారతదేశంలో అయితే లేవు. మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా మ్యాజిక్ జరిగి అలా జరుగుతుందేమో, నేను దాని గురించి గట్టిగా చెప్పలేను. కానీ అలా కాని సందర్భంలో ఏమవుతుందంటే ఆల్రెడీ మనం మౌలిక వసతుల కోసం పెట్టే విపరీతమైన ఖర్చు కాకుండా పెనాల్టీ రూపంలో ఆ కంపెనీ కూడా మనము ఆ అగ్రిమెంట్ కూడా మనం సైన్ చేయడం అనేది ఒక చాలా కీలకమైనటువంటి విషయం. మనం అంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ కేటాయింపుల విషయం ఏంటి, దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేస్తారో దానిలో ఒక క్లారిటీ, ఇవన్నీ కూడా ఏంటంటే డెఫినెట్ గా ఒక పౌరుడికి చాలా సందేహాలు ఇచ్చేటటువంటి. రిటైర్డ్ అయ్యేసి ఆయన పెద్ద ఉత్తరం రాశారు ఎస్పీ టక్కర్ గారికి, అయ్యా ఇది చాలా ప్రమాదం, మన సమాజానికే ప్రమాదం అని రాశారు. అయినా మరి ఎందుకు వెళ్తున్నట్లు? అది ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇసుక క్వారీలు, దగ్గరలో ఉన్న ఇసుక క్వారీలు కూడా కేటాయింపు ఇచ్చేస్తున్నారు. హై టెన్షన్ వైర్లు. నేనేమంటానంటే ఇవన్నీ మనం చేసుకునేటప్పుడు ఆ 300 కోట్లు పెట్టి వాళ్ళు చేసే డెవలప్మెంట్ ఏదో కూడా మనం చేసుకునే మార్కెటింగ్ కోసం అయితే మనకు అంత కాస్ట్లీ మార్కెటింగ్ ఏజెంట్స్ అక్కర్లేదు కదండి. ఇట్ ఈస్ ఓన్లీ మార్కెటింగ్ దట్ కంపెనీ హ్యాస్ టు డూ. అంత కాస్ట్లీ మార్కెటింగ్ ఏజెంట్స్ మనకెందుకండి? మన భూమిని మనం డెవలప్ చేసుకొని ఇంకా అద్భుతంగా మనం చేసుకోలేమా? అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని డెవలప్ చేస్తే ₹1,00,000 గజం వరకు వెళ్తుంది అని ముఖ్యమంత్రి గారి నోట్ నుంచి రావడం మూలాన దీని మీద ఇటువంటి క్యాల్కులేషన్స్ అనేవి ఇంకా చాలా ఇది వచ్చేసింది అనమాట. దాంట్లో టోటల్ 1,691 యార్డ్స్ కి దీనికి వచ్చే ఎకరాలకి మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, దాంట్లో కంపెనీకి వచ్చే ఆదాయం ఏంటి, మనకు వచ్చే ఆదాయం ఏంటి అనేది చూస్తే మనకు వచ్చేది పీనట్స్ గాను చాలా చిన్నగాను కనిపిస్తుంది. మరి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ దీన్ని వాళ్ళు జస్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చేసుకోగలుగుతారు, ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి వాదన పట్టి ఉంటుంది కదా, అవసరమైతే మొత్తాన్ని మెసేజ్ చేయగలుగుతారు కదా. జస్టిఫికేషన్ ఇన్ ద సెన్స్ నేనేంటంటే ఎవరికైనా ఇప్పుడు ఇవన్నీ జైల్లో ఉన్న వాళ్ళు కూడా జస్టిఫికేషన్ చేసుకుంటారంట. ఇట్స్ నాట్ దట్ లీగల్ గా వాళ్ళు దాన్ని జస్టిఫై చేసుకోగలగాలి. అండ్ వాళ్ళు చుట్టాలే కదా, జనరల్ ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళ చుట్టాలు అవుతాయి కదా చట్టాలు. కానీ ఈ రోజుల్లో ఒక గమనించాల్సింది ఏంటంటే సామాన్యులు కూడా నాకెందుకు లేని ఊరుకునే పరిస్థితి లేదండి. ఇట్లాంటి కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు, నిధులు కొరత ఉన్నప్పుడు, అభివృద్ధి ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు ఎవరు ఊరుకోరు, డెఫినెట్ గా ప్రశ్నిస్తారు, జవాబు చెప్పాల్సిన అవసరం. నాగిరెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా జైకర్ గారు కృష్ణా జిల్లా నుంచి. జైకర్ గారు నమస్కారం. మాట్లాడండి సార్. కేసీఆర్ గారు నమస్తే అండి. నమస్కారం. మాట్లాడి సంక్షిప్తంగా. అక్కడున్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలండి. సార్ ఇక్కడ రాయితీలు చంద్రబాబు గారు రాయితీలన్నీ సింగపూర్ కి ఇచ్చేంత పిక్చర్లు అయితే అవుతారని నేను అనుకోవట్లేదండి. ఆయన సింగపూర్కి ఇవ్వట్లేదండి ఈ రాయితీలన్నీ, ఆయన జేబు సంస్థలండి ఇవన్నీ. అవన్నీ వారి దగ్గరకు వస్తాయి. మరి ఒకవేళ పొరపాటున ఆయన ఏమన్నా ఈశ్వరన్ గారితో కలిసి తర్వాత సింగపూర్ లో ఏమన్నా ఒక పార్టీ ఏర్పాటు చేసి ఒక్క మాట సార్, హేతుబద్ధంగా మాట్లాడాలా? హేతుబద్ధంగా మాట్లాడితే దానికి విలువ ఉంటుంది. రాజకీయ నాయకులే మీ అంత తీవ్రంగా మాట్లాడరు, అట్లా మాట్లాడితే ఎట్లా మిత్రమా? సార్ చర్చ అర్థవంతంగా ఉండాలి కదా. బాధ్యత కాబట్టి ఆయన నేను ఒప్పుకోవట్లేదు. ఆ ఒక్క వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటున్నా సార్. ఒక్క మాట సార్, ఏదైనా పద్ధతిగా మాట్లాడి ఆ ఒక్క వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటున్నాను. ఒక మాట సార్, రఘునందన్ గారు ఇదివరకు న్యాయ వ్యవస్థలను ప్రక్షాళన చేయాలని అన్నారు సార్. ఇప్పుడు న్యాయ వ్యవస్థలు ప్రజలకి ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ అండ్ ద వైడర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ న్యాయ వ్యవస్థలు 300 కోట్లు ఖర్చు పెట్టేటటువంటి ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ లాంటి ఒక విదేశీ సంస్థలకు ఇన్ని వేల కోట్ల 5,500 కోట్ల రూపాయలు, అందున ఏమాత్రం లేట్ అయినా కానీ 20% వడ్డీతో చెల్లించేటటువంటి ఇటువంటి షరతులను
భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసి ప్రాథమిక విధులకు హక్కులకు భంగం కలిగించేలా తీసుకుంటున్న ప్రభుత్వ నిర్ణయాల మీద న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందో చూద్దాం. కోర్టుకు వెళ్ళండి మరి మీరు వెళ్తే అప్పుడు ఏం కోర్టు ఏం చెప్తే అప్పుడు సరిగ్గా చేయకపోతే అప్పుడు మళ్ళీ కోర్టును కూడా విమర్శించవచ్చు. నాగిరెడ్డి గారు సార్, జనరల్గా ఏదైనా ఒక ఆఫీస్లోనో లేకపోతే ఏదైనా ఇమీడియట్గా కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఉన్నప్పుడు కొటేషన్ పిలుస్తాం. సో ఒక 3 కంపెనీలు 4 కంపెనీలు కొటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళలో ఇంకెవరన్నా మీ కొటేషన్లో తగ్గుతారని అడుగుతారు. అది ఏది ఇమీడియట్గా చేసిన ఒక ఏసీ కొనాలో లేకపోతే ఒక ఫ్రిడ్జ్ కొనాలో లేకపోతే ఇటువంటి వాటికి. కానీ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగానే ఏ పనులకైనా సరే సీల్డ్ టెండర్లు. సో ఇది ప్రస్తుతం ఉన్న ప్రక్రియ. సో అసలు ఈ స్విస్ ఛాలెంజ్ గ్లోబల్ టెండర్లు, ఈ స్విస్ ఛాలెంజ్ గ్లోబల్ టెండర్లో ఎవరైతే అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండాలి, సో పూర్తి చేస్తారనే విశ్వసనీయత ఉండాలి, లీస్ట్ రేటుకి చేస్తామనేది ఉండాలి. ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళు చేస్తారని చెప్పి మీరు మళ్ళీ పయ్యాండి మీరు తగ్గిస్తారా అని అడిగే ప్రక్రియ అసలు టెండర్లు కాదు. ఇవాళ స్విస్ ఛాలెంజ్ విధానం అనే దాంట్లోనే జాతీయంగా అంతర్జాతీయంగా కూడా అసలు ఈ స్విస్ ఛాలెంజ్ విధానాన్నే అనేక మంది మేధావులు తప్పుపడుతున్నారు. అంటే అస్మదీయులకు ఇచ్చుకునే విధానంగానే స్విస్ ఛాలెంజ్ తీసుకుంటున్నారు అనేది. సో అయిపోయిన తర్వాత మీరు వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మళ్ళీ టెండర్ పిలుస్తారు, వాళ్ళు వేసిన తర్వాత మళ్ళీ వీళ్ళని పిలిచి మీరు దానికంటే తక్కువ చేస్తారా అని అడిగేటప్పుడు ఇంకా ఎవరు బయటికి వస్తారు? అదే ఆ సిస్టమ్నే తప్పుపడుతున్నారు. ఆ సిస్టమ్ని ఎంచుకోవడంలోనే మాకు అనుకూలమైన వ్యక్తులకు మేము ఇచ్చుకోవడానికి ఈ సిస్టమ్ని ఎంచుకున్నాము అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొకటి కూడా ఎక్కడైనా సరే ఒక రియల్ ఎస్టేట్ తీసుకోండి, ఎవరైనా భూమిదారుడు ఒక 10 ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్కి ఇచ్చాడు, రోడ్లు కూడా వేసిస్తాడా? అతను ఏం డబ్బులు పెట్టాడు కదా. సో టోటల్గా అన్నీ మనం చేస్తూ 5,000 కోట్ల పైగా మనం పెట్టుబడి పెడుతున్నామంటే 5,000 కేంద్ర ప్రభుత్వమే క్యాపిటల్కి మేము ఇంతకంటే ఇవ్వని చెప్పి కేంద్ర ప్రభుత్వమే క్యాపిటల్ వాళ్ళు చెప్తుంటే 5,500 కోట్లు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పెడుతున్నాం? 1,650 ఎకరాలు వాళ్ళకి ఇవ్వబోతున్నాం. ఎకరం 4 కోట్లు అని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తున్నారు, రాబోయే రోజులు సరే పక్కన పెడదాం. వీటికి ఇస్తూ కూడా వీళ్ళు మన ప్రభుత్వం చెయ్యకపోతే వాళ్ళకి పెనాల్టీ, మన ప్రభుత్వం వెనక్కి వస్తే వాళ్ళకి పెనాల్టీ. కానీ వాళ్ళు వెనక్కి అసలు వాళ్ళు వెనక్కంటే ఏం లేదు. ఇప్పుడు ఆ భూమిదారులకు కానీ ఇక్కడ క్లియర్ కట్గానే ఇందాక వాళ్ళు చెప్పింది వస్తుంది. ముందు సింగపూర్ ప్రభుత్వ సంస్థ అన్నారు, తర్వాత కాదు అనేక దాంట్లో ఆ కన్సల్టెంట్లు ఎవరెవరున్నారో వచ్చినాయి. దాంట్లో ఎవరు ఉద్యోగం చేశారో కూడా చాలా క్లియర్గా బయటకు వచ్చింది. 2 సంవత్సరాల పాటు ఎవరి ఇంట్లో మనిషి ఎవరు దాంట్లో ఉద్యోగం చేశారో. అట్లాగే ఇందాక వాళ్ళు చెప్పింది కాదండి, ఇవాళ దగ్గరగా 30 నుంచి 40 కంపెనీలు సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు వెళ్ళి రిజిస్టర్ చేశారు అని చెప్పి వాస్తవంగా డేటాలు వస్తున్నాయి. వీళ్ళు వ్యక్తులు వెళ్ళి సింగపూర్లో ఏముంది అక్కడ ఒకరితో కలుపుకుంటారు, అక్కడ కలుపుకుని అక్కడ కంపెనీ హెడ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అన్ని డేటాలతో సహా అన్ని వచ్చి అన్ని మీకు క్లియర్ కట్గా వస్తే ఒక్కోసారి ఎవరు కొన్నారో చూపించమన్నారు, పొలాలు అక్కడ ఎవరు కొన్నారో చూపించమన్నారు, డాక్యుమెంట్లతో ఎవిడెన్స్ ఇస్తే కొంటే తప్పేమిటి అని అడిగారు. అలాగే భూములన్నీ అన్ని అది పొలాలు స్థలాలని మన స్థానం. మీరు ఇప్పుడు కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున 100% గా పలానా వాళ్ళు సహా మా దగ్గరే ఉంది. తప్పనిసరిగా ఆ రోజు వచ్చేటప్పటికి 80% వస్తుంది తప్పని సార్. ఎందుకంటే ఆ వ్యక్తులు ఎవరితో కూడా సింగపూర్లో రిజిస్టర్ చేసిన కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ కూడా కాదు, సో క్వార్టరీకి సంబంధించిన వ్యక్తులతో ఉన్నాయి. ఏ రోజు వచ్చాడు సార్ ప్రజాస్వామ్యంలో? ఇవాళ ఏదో మనం కళ్ళు మూసుకున్నాం. సింగపూర్ లో చంద్రబాబు గారికి హోటల్ ఉంది, అది ఉంటుందని ప్రచారం చేశారు. ఆయన ఏమన్నాడు? తీసుకోండి అన్నాడు. మరి తీసుకోలేకపోయారు మీరు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆస్తులన్నీ మేము తీసేసుకుంటాం 1,00,000 కోట్లు అన్నారు. అది సరే, అది కూడా మరి తీసుకున్నారా? అటాచ్మెంట్ పెట్టారు. అటాచ్మెంట్ వేరు, మేము తీసుకుంటాం. నాగిరెడ్డి గారు ఆస్తులు ఉన్నాయని నేను అర్థం. నేను అనేది క్లియర్ కట్ గా చెప్తుంది. దాంట్లో ఆస్తులు ఉన్నాయి. వాళ్ళకి మీ వాళ్ళు వచ్చింది, మీ కోడలు అదే కంపెనీలో 2 సంవత్సరాలు ఉద్యోగం చేసిందని చెప్పి మొత్తం సోషల్ మీడియా మొత్తం విత్ డేటా డేటాలతో సహా వచ్చినాయి. కథల్ని మాట్లాడలేకపోయారు. అది వచ్చిందని చెప్తున్నారు వాస్తవం. మరి అది ప్రభుత్వ సంస్థ అని చెప్తున్నారు. సింగపూర్ లో చంద్రబాబు గారికి ఆస్తుంటే వ్యవస్థలో ఎక్కడ సవాల్ చేయలేదు సార్. సార్ మీరు 42 లక్షలు నా ఆస్తి అని చెప్పి ఇచ్చాడు. మరి మేము సవాల్ 42 కాదు 42 కోట్లు ఇవ్వడానికి ఇస్తామని చెప్పాడు. దానికి సమాధానం దానికి అభ్యంతరం అది కాదని కనిపెట్టలేకపోయారు కదా. ఎప్పుడు కూడా ఇప్పుడు పెట్టమని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా డెఫినెట్ గా ఇవాళ చెప్తున్నాం, క్లియర్ కట్ గా కనబడుతుంది. 5,000 కోట్ల చిల్లర మీరు పెట్టుబడి పెడుతూ 300 కోట్లు పెట్టే కంపెనీకి ఎవరైనా సరే అంత పిచ్చివాడా చంద్రబాబు నాయుడు గారు?
పిచ్చాడు కాదు ఎవరైనా సరే అమాయకుడైనా సరే ఎవరైనా ఒక అమాయకుడైనా సరే చేసే కార్యక్రమం. ఎవరు పిచ్చివాళ్ళు? రాజశేఖర రెడ్డి గారు పిచ్చివాళ్ళు కాదు, చంద్రబాబు నాయుడు గారు పిచ్చివాళ్ళు కాదు. ఎవరు చేసే కార్యక్రమం? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిచ్చివాళ్ళు కాదు. వాళ్ళ ఢిల్లీలో వాళ్ళ టెండర్లు పిలవలేదని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ చేసింది. మరి అదే ప్రక్రియలు ఇక్కడికి ఎందుకని? అంటే మిత్రపక్షం కదా, మరి అదే వస్తాం. అంటే మీరు కేవలం అదొక వేధింపుగానే తీసుకున్నారనేదా? ఇక్కడైనా సరే. తెనాలి నుంచి ప్రశాంత్ కుమార్ గారు, తెనాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ మార్నింగ్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్ శ్రీదేవి గారు, నాగిరెడ్డి గారు చెప్పిన విషయం కరెక్ట్ సార్. ఎందుకంటే ప్రభుత్వము ఎవరిని భాగస్వాములను చేస్తుంది, ఇక్కడ ప్రజల్ని భాగస్వాములు చేస్తామని చెప్పి ఏది క్యాపిటల్ నిర్మాణంలో. మరి మీకు రేట్లు పెరుగుతున్నాయని చెబుతున్నారుగా. ఎవరికి సార్ రేట్లు పెరిగేది? వాళ్ళకి పెరుగుతాయి సార్. ఎవరైతే అక్కడ స్థలాలు కొనుక్కున్నారో, ఎవరైతే అక్కడ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి పెరుగుతున్నాయి. కానీ సామాన్యులకి ఏ విధమైన ఏ పెరుగుదల ఏం లేదు సార్. ఇక్కడ మాకు అన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంకా పెరిగిపోయింది. ఓకే, నిజంగానే అక్కడ మాకు కూడా తెలుసు. రాజధాని రావడానికి ముందు అక్కడ 3 కోట్లు 4 కోట్లు అడిగారు, ఇప్పుడు అడిగేవాళ్ళు లేడు కొన్ని ఏరియాల్లో. అది కూడా కృష్ణా జిల్లాలో కూడా ఒక అపార్ట్మెంట్ విజయవాడలో లేదండి, విజయవాడలో కూడా లేదు. సార్ రియల్ ఎస్టేట్ పేరుతో ఎవరైతే వ్యాపారాలు చేశారో చాలా మంది కూడా ఆర్థికంగా కూడా చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు సార్. ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళైతేనే వాళ్ళు మాత్రమే చేయగలరు, కానీ సామాన్యులు అయితే చేయలేని వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు సార్. ఇంకొకటి క్యాపిటల్ లో ప్రజల్ని భాగస్వాములు చేస్తామని చెప్పి ఇట్లా భారతదేశం అవతల ఉన్న సింగపూర్ నుంచి వచ్చిన కంపెనీలు భాగస్వాములు చేస్తూ వాళ్ళకి బెనిఫిట్ చేస్తారు. ఇక్కడున్న ప్రజలకి బెనిఫిట్ ఏం లేదు, వాళ్ళకి. బీజేపీ ఆంజనేయ రెడ్డి గారు కూడా అక్కడుండి ఇలాంటి దాన్ని సపోర్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు సార్. ఆయన మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు చేయలేదా అంటే రాజశేఖర రెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు కాదు, మీరు అనాల్సింది ఎవరిని? మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు వాళ్ళని పాపం ఆయన వాళ్ళు కూడా సార్ ఇక్కడ డిబేట్ లో అమాయకులు కాదన్నదానికి ఎవరు అమాయకులు కాదంటున్నాను. ఏమి వ్యక్తిగత ఆరోపణ చేయడం, ఎవరు అమాయకులు కాదు. చంద్రబాబు నాయుడు గారు అమాయకులు కాదు, రాజశేఖర రెడ్డి గారు అమాయకులు కాదు. ఇప్పుడు తప్పు రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పే, ఎవరు చేసినా చంద్రబాబు గారు చేసిన తప్పే. కరెక్ట్ కరెక్ట్. ఒక్క నిమిషం, సంపత్ గారు మీ అభిప్రాయం చెప్పిన తర్వాత ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడారు. కొమ్మినేని గారు, first of all, after a long time, again I am with you in a debate. I hope definitely మళ్ళీ సాక్షి కేఎస్ఆర్ గారి లైవ్ షో ప్రజల గొంతుగా ఉంటుందని భావిస్తూ, డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టంలో అధికారంలోకి వచ్చినటువంటి ఏ పార్టీ అయినా వాళ్ళ ఆలోచన విధానం మేరకు, వాళ్ళ పాలసీల మేరకు పోతూ ఉంటుంది. ఇండస్ట్రియల్ పాలసీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ కానీ ఉంటుంది. మంచిదే, అందరూ ఆహ్వానిస్తాం, సంతోషిస్తాం, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామ క్రమం చూస్తే ఎక్కడే కానండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కావచ్చు, మా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడ కావచ్చు, బేసికల్లీ ఒక బయటి కంపెనీకి ఎవరికైనా కానీ బయట వాళ్ళకి ఇస్తున్నామంటే మనం 10 పెడితే వాడు 20 పెడితే మొత్తం కలిపి 30 అవుతుంది. 300 మంది మన లోకల్ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, లేకపోతే కొన్ని కుటుంబాలు నిలబడగలుగుతాయి అన్నట్లు ఈ ప్రాంత ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులు పెంచడానికి బయటి కంపెనీలను ఉపయోగించుకునేటువంటి సాంప్రదాయం ఉన్నమాట వాస్తవం. కానీ అది మీరు ఇంతకుముందు అన్నట్లు వారికి ఉన్నటువంటి అపరచానిక తెలివినంతా ఉపయోగించి 300 కోట్లకు 3000 కోట్లు ఇచ్చి ఈ రకంగా జరుగుతున్నమాట వాస్తవం. మీరు ఆలోచన చేయండి, వారు పెడుతున్నది, మనం ఇస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకవేళ నేను బేసికలీ అంటే ప్రాక్టికల్, నేను ఎంబీఏ చేశానండి, నా దగ్గర ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది. ఇదే సేమ్, ఇంత కూడా కాదు, దీంట్లో 50% 25% రాయితీలు ఇచ్చినా కానీ ఐ విల్ బికమ్ ఎ బిలియనీర్. ఐ విల్ బికమ్ ఎ బిలియనీర్ అండ్ ఐ విల్ ప్రొవైడ్ ద లాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్. కానీ అలా ఉండదు. మీరు అంటున్నారు అంత మీరు పట్టుకోలేకపోయారు వైఎస్ఆర్సీపీ కానీ ఎవరైనా కానీ. కాంగ్రెస్లో పట్టుకోలేకపోయామనే దానికి 100%. మీకు ఎప్పుడు నుంచో ఉందండి. ఇంకా మా జిల్లాలో చెప్తా, మా జిల్లాలో ఉన్న టీడీపీ నాయకుడు పార్ట్ టైం పార్టీ యాక్టివిటీ, ఫుల్ టైం మాత్రం ఆయన సింగపూర్ వ్యవహారాలు, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వ్యవహారాలు చూసుకుంటారు. ఆ రెస్టారెంట్ హోటల్ మీరు ఏదైనా ఎవరైనా కానీ అనే అపవాదు దాదాపు 2 దశాబ్దాలు నాకు కూడా తెలుసు. పెద్ద నాయకుడుగా చిన్న నాయకుడు కూడా మీకు తెలుసు, కానీ అది కూడా వెరిఫైడ్ అలిగేషన్స్ ఇస్ నాట్ కరెక్ట్. అన్వెరిఫైడ్ అలిగేషన్స్ కరెక్ట్ గా అనేకం చెప్తుంటాం, ఒకరి మీద ఒకరు అనేకం చెప్తుంటాం. ఏ ఆధారాలు లేకుండా అట్లా మాట్లాడడం అనేది సమంజసం
చేసామని నేను అనుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు ఎవరైనా అనడమే అటువంటి అపవాదు ఉంది అంటున్నా. నా దగ్గర లీగల్ డాక్యుమెంట్. ఇంకోటి మీరు ఇన్ఫర్మేషన్ కదా చూడండి, కొత్త ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు కేసర్ గారు మీరు చూడండి, ఒకవేళ ఆఫ్టర్ ఎప్పుడే కానీ గవర్నమెంట్ లో నుంచి పోయిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తుంటాయి. ఉన్నప్పుడు మాత్రం మీరు చట్టం తన చుట్టం అన్నారు కదా, గవర్నమెంట్ లో బయట ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. చుట్టం 10 సంవత్సరాలు బయట ఉన్నారు, 10 సంవత్సరాలు బయట ఉన్నారు కదా. ఏం చేశారు? నేనేం చంద్రబాబు నాయుడు వకాలత్ తీసుకొని మాట్లాడడం లేదు. చంద్రబాబు నాయుడు గారి తరఫున వకాలత్ తీసుకొని మాట్లాడడం లేదు. చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు బయట ఉన్నారు. మీకు చర్చ మీరు అన్వెరిఫైడ్ అలిగేషన్స్ ఎవరి మీద చేయొద్దంటున్నారు. అన్వెరిఫైడ్ అండ్ సబ్స్టెన్షియేట్ చేయకుండా ఎవరి మీద వ్యక్తిగత అలిగేషన్ దోషం చేయడం మంచిది కాదంటున్నాను నేనైతే ఆధారాలు చూపించమని అడిగాను. పెద్ద ఆరోపణ చేశారు ఎవరండి నాయకుడు చెప్తాను. కేసర్ గారు నేను చెప్తున్న వాటికి నేను ముందే చెప్పా, అపారమైనటువంటి. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు ఈజ్ అ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎకనామిక్స్. హీ నో వాట్ వేర్ ఆల్ అబౌట్స్ టు హైడ్ ఆర్ మేనేజ్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అయితే జనరల్ గా జరిగేది నేను ఒకవేళ తప్పుదారి మనం స్విస్ ఛాలెంజ్ గురించి మాట్లాడుతున్నాము, తప్పుదారి పట్టించొద్దు. దాని మీద మాట్లాడండి, దాని మీద ఫైండ్ అవుట్ వినండి. అయితే జనరల్ నేను ఒకవేళ ఆ తప్పు పని చేసిన, నేను ఒకవేళ ఇదేందో అంటారు కదా, నీకు ఇచ్చి నాకు అంటే నీకు లాభం చేకూరిస్తే నాకు ఏదో ఇస్తావు కీర్చుకోకని ఏదో అంటారు కదా ఈ మధ్యన వచ్చిన టర్మినాలజీలో. ఒకవేళ నేను ఆ ప్లేస్లో ఉన్నా, ఎప్పుడైంది అగ్రిమెంట్ సింగపూర్ కంపెనీతో, ఎప్పుడైంది స్విస్ కంపెనీతో, ఈ నెల అయింది. కానీ నేను ఎప్పుడు దాంట్లో నా వాళ్ళలో, నా మిత్రుల్లో, నా బంధుగణమో ఎప్పుడు డైరెక్టర్లు అవుతారు తెలుసా? 1-2 years తర్వాత అవుతారు. చూడండి, కావాలంటే మనం అగ్రిమెంట్ ఇచ్చినప్పుడు డేట్ ఇది, మేము అయ్యింది అప్పుడు, ఇవ్వకముందు అయితే కాలేదు కదా అంటే దానికి ఏం చెప్తారు? దాని తర్వాత 2 yearsలో వాళ్ళతో మంచి సంబంధాలు ఏర్పడడం వల్ల వాళ్ళ బిజినెస్ ఫోర్కాస్టింగ్ చూసి ఆకర్షితులమై వాళ్ళ దాంట్లో చేరినాం తప్ప వాళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వకముందే మేము దాంట్లో లేము అని చెప్ప. ఈ రకంగా వాళ్ళకు ఉన్నటువంటి అపారమైన తెలివి, ఈ ఆర్థిక వ్యవహారాల మీద ఉన్నటువంటి పరిణతి మొత్తాన్ని ఉపయోగించి ఈ రకంగా బయటపడడం చేసే ప్రయత్నము, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే మీ దాంట్లో కూడా ఎన్నో చెప్పా. కనుక అది మంచిది కాదు. చరిత్ర చూసుకోండి, ప్రజాధనము వృధా చేయడం మంచిది కాదన్నది ఎవరిదైనా. దానికి 30కి 3 తోడు చేయండి, ఒక 30 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తే మంచిది. కానీ 30కి 3,000 30,000 బాబు గారు అవినిగడ్డ నుంచి లైన్లో ఉన్నారు. అవినిగడ్డ నుంచి బాబు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, మాట్లాడండి ప్లీజ్. మాట్లాడండి ప్లీజ్. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి సార్. మరి ఇప్పుడు సిద్ధు ఛాలెంజ్ విధానాన్ని తీసుకుని వచ్చి అక్కడ ఒక సిటీని కట్టేయాలంటే మిగిలిన 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేసి ఇక్కడ చంద్రబాబు ఏం చేయదలుచుకున్నాడన్నా? ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోవటం చేత కాదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అన్న చంద్రబాబు గారు శ్రీశైలం డామ్ వెళ్ళి చూడమనండి, అక్కడికి హైదరాబాద్ వెళ్ళి చార్మినార్ చూడమనండి, లేకపోతే ఇండియాలో ఉన్న తాజ్మహల్ చూడమనండి. మాట్లాడేటప్పుడు కొంచెం ఆ లెవెల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి అక్కడ ఇది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన కోస్టల్ బెల్ట్ చాలా ఉంది. ఇప్పుడు ఆ సముద్ర తీరాల్లోకి వెళ్ళిపోయి మనము సింగపూర్ లాగా ఒక బిల్డింగ్ కట్టిస్తే మత్స్యకారుడిని చేపలు పట్టుకోలేడండి. ఇక్కడ సారవంతమైన భూమిలోకి వచ్చేసి సింగపూర్ సిటీని కట్టించేసేసి తినడానికి కూలి లేకుండా చేసుకుంటాం, అది తప్పండి. అది దాన్ని ఆలోచించుకుని సిజు ఛాలెంజ్ చేస్తారో లేకపోతే ఆయన కాంట్రాక్టర్ ఎవరికన్నా చుట్టాలు తీసుకుంటారో అదంతా మనకు అనవసరం. దాన్ని ఆలోచించి కొంచెం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. మీకు మాత్రం ఒక స్పష్టత వచ్చింది. రైట్. కుమార్ గారు విజయవాడ నుంచి. కుమార్ గారు మీకు ముందుగా నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. మీకు ముందుగా నమస్కారం. నమస్కారం సార్. నేను మాట్లాడండి సార్. అక్కడున్న పెద్దలందరికీ నమస్కారం సార్. గుడ్, మాట్లాడండి సార్. ఇప్పుడు ఏదైతే రాజధాని ఏరియాలో జరుగుతున్న పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి జరుగుతున్న దానికి ఎవరు దానికి బాధ్యత వహించాలనేది ప్రజలు గమనించాలి సార్. పూర్తి స్థాయిలో ఎంతో నమ్మకంతో చంద్రబాబు గారికి అందరూ చేర్చుకున్న సమయంలో ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చేసి అడిగే నాదుడు లేక అట్లాంటి కార్యక్రమాలన్నీ చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తాం సార్. ఇప్పుడు ఒక గంట కూడా ఆయన ముఖ్యమంత్రి చేసే అవకాశం లేదు సార్. ఇక్కడ నుంచి 2 years ఎప్పుడైతే గడిచిందో అప్పటి నుంచి 1 hour నుంచి కూడా
అసలు ఆయన ముఖ్యమంత్రి చేసే ఛాన్స్ లేదు. ఆల్రెడీ కౌంటర్ స్టార్ట్ అవుతుంది సార్. అండర్ లెవెల్లో మొత్తం కూడా అట్లా చెబుతారు, టోటల్ చేంజ్ వచ్చేసింది సార్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎంక్వైరీ చేయండి, టోటల్ చేంజ్ సార్ అది. అందులో ఏంటంటే ఎక్స్ట్రా ప్రతిపక్షాలకు బూస్టప్ ఏంటంటే ఈ ముద్రగడ పద్మనాభం గారి కూడా మంచి బూస్టప్ వచ్చింది సార్. అది కూడా చాలా దారుణాది పరిస్థితులు సార్ ఇక్కడ విజయవాడలో అయితే. ఎటు చూసినా ఇప్పుడు రోడ్డు మీద ఉన్న ఈ డివైడర్ కూడా పడి డిస్పోజల్ చేయాల్సిన సార్. అసలు ఎందుకు సార్ ఆయన డబ్బులు లేనప్పుడు అన్ని ఖర్చు లేదు సార్. ఓకే, తర్వాత అండి ఇటువంటి పరిస్థితులైనా సరే ఈ రాజధాని విషయంలో పెద్ద ఎత్తున అక్రమం జరుగుతుంది, దాన్ని ఎంక్వైరీ చేయించాలి సార్. రైట్, ఓకే, ఎవరు చేయించాలి? సుభాని గారు తెనాలి నుంచి లైన్ ఉన్నారు. సుభాని గారు తెనాలి నుంచి లైన్ ఉన్నారు. సుభాని గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్ సార్. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు చంద్రబాబు గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి, ఇవన్నీ ఈ రాజకీయ నాయకులు అంత ఒకేలాగా ఉన్నారు సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ పదవులతో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటున్నారు. చెప్పండి. వీటి ఎంత తోచుకున్నా మాకు అనవసరం అండి. పేదల్ని సుఖంగా బతకనిచ్చేట్టు చేయాలి సార్ వీళ్ళు. సరే, అది జనరల్ గా మాట్లాడుతున్నారు. అట్లా కాదు, ఈ చర్చలో అర్థవంతంగా పాల్గొనాలంటే స్విచ్ ఛాలెంజ్ మీద జరుగుతున్నప్పుడు దాని మీదే మాట్లాడితే బాగుంటుంది. రైట్, ఆంజనేయ రెడ్డి గారు. సార్, ఇప్పుడు ఈరోజు గ్లోబల్ విలేజ్ అంటున్నాం, ప్రపంచం అంతా ఒక గ్రామంలాగా తయారైంది. గ్లోబల్ టెండర్స్ పిలవాలనుకుంటున్నాం. గ్లోబల్ టెండర్స్లో ఈ సింగపూర్ కంపెనీ వచ్చినప్పుడు ఓకే చేయాల్సిందే కదా. కాబట్టి సింగపూర్ కంపెనీకి ఇవ్వడం తప్పు, ఇంకేదనేది అది 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 అంత కరెక్ట్ కాదనుకోండి. ఈ స్విచ్ ఛాలెంజ్ అనే విషయం చాలా మంది అధికార పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకే తెలియదు అసలు ఏమిటి స్విచ్ ఛాలెంజ్ అనేది, క్లారిటీ లేదు. సరే, మనకున్న సమాచారం మేరకు ఎవరన్నా ముందుకు వచ్చి చేస్తున్నప్పుడు అంతకంటే బెటర్ ఆప్షన్ ఎవరన్నా ఇచ్చినప్పుడు వాళ్ళు ముందు చేసిన ఆయనకి చెప్పాయా ఈ నువ్వు చేయగలవంటే మళ్ళీ ఆయనకి ఇవ్వడం, లేదా ఆయనకి ఇవ్వడం. ఈ కన్సల్టెన్సీ చేసిన దానికి ఎంతో 7 కోట్లు ఎంతో అదనంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఓపెన్ గానే ఉందని నేను అనుకుంటున్నాను. ఇది ఏం రహస్యంగా ఏం జరగడం లేదు, ఓపెన్ గానే జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ 5,500 కోట్ల మీద మాట్లాడుతున్నప్పుడు 5,500 కోట్లు అసలు శాశ్వతంగా వదిలేసుకుంటామా? ఉదాహరణకు నేను చెప్తాను, ఒక ప్రాజెక్టు చేస్తున్నారు, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దాని మీద మౌలిక వసతుల కోసం ఖర్చు పెట్టినప్పుడు ఆ ఖర్చుకు సంబంధించి మళ్ళీ పక్కన పెడతారు. ఈ 5,500 కోట్లు వీళ్ళకి సింగపూర్ కంపెనీకి వదిలేస్తా అని నేను అనుకోవడం లేదు. మళ్ళీ ఈ 5,500 కోట్లు అకౌంట్లోకి రావాలి కదా. వచ్చిన ఆదాయం పెంచిన ఆదాయం వచ్చినప్పుడు 5,500 ఖర్చులకు తీసేయాలి కదా. నేను అదే చెప్తున్నాను. ఈ విషయంలో ఆర్థిక శాఖ అభ్యంతరాలు చెప్పుంది. శర్మ గారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు చాలా నిజాయితీ పర అధికారులు, వారు ఉత్తరం రాస్తున్నారు. ప్రభుత్వం ఈ అనుమానాలన్నింటినీ కూడా తీర్చి క్లీన్ గా బయటకు రావాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అది ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. నిజాయితీ పరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సొంత ప్రభుత్వం నుండి ఆర్థిక శాఖ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడు ఇది పారదర్శకంగా పక్కన పెట్టకూడదు అంటున్నారు. పక్కన పెట్టినందువల్ల చాలా అనుమానాలు వస్తాయి. మీరు నిజంగా నిజాయితీగా చేస్తున్నప్పుడు అది పక్కన పెట్టవలసిన అవసరం ఉంది. లెట్ us క్లియర్ ఆల్ దీస్ డౌట్స్. ప్రజలకు లెట్ గవర్నమెంట్ మస్ట్ కమ్ క్లీన్. ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కదా మీ మిత్రపక్షాలు చేసే అసలు ఏంటి వాస్తవం ఏంటనేది పట్టించుకోరా? ఖచ్చితంగా అండి, ఎందుకు లేదు పట్టించుకో. నేను బీజేపీ మిత్రపక్ష పార్టీ ప్రతినిధిగా నేను కూడా అడుగుతున్నాను కదా, ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలా? ఇది ఆర్థిక శాఖ చేసిన ఎవరైనా సరే సార్, ఇప్పుడు పాత సామెతల సీజర్ వైఫ్ మస్ట్ బాబు ఎవరైనా సరే కూడా సాధారణ వ్యక్తి ప్రశ్నిస్తున్నా కానీ ఆ అనుమానాలు తీర్చవలసిన అవసరం, నేను అవినీతి జరిగింది నేను అనడంలా, బట్ అనుమానాలు ఉన్నప్పుడు ప్రభుత్వం క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటేనండి, స్విస్ పద్ధతిలో వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా అది కూడా తన ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు దేర్ ఇస్ సమ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ దిట్. ఒకవేళ ఇంకేదైనా కంపెనీ ముందుకు వచ్చి దీనికంటే తక్కువగా చేస్తామన్నప్పుడు ప్రభుత్వం కొంతవరకు లాభపడడానికి అవకాశం ఉన్న పద్ధతే. దాంట్లో పద్ధతిని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నేనేమంటానంటే 5,500 కోట్లు కూడా మనం ఏం గరగల గమ్యంలో పోయడం లేదు. మన రాష్ట్రాన్ని మనమే బాగుపరుచుకుంటున్నాం. అది కూడా నాట్ ఎ పాయింట్ ఏంటంటే ప్రాఫిట్ షేరింగ్. మనము 5,500 ఖర్చు చూపించాలంటున్నాను కాదండి అంజనేయ రెడ్డి గారు. ఇక్కడ ప్రాఫిట్ షేరింగ్ రేషియో మీరు తీసుకుంటే 42:58 అనేది చాలా ఘోరమైన షేరింగ్. అది ప్రభుత్వం 5,500 మీరే కదా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, రెండు కంపెనీలు సార్, అమరావతి డెవలప్మెంట్ కంపెనీ, సింగపూర్ కమిటీ రెండు కలిపి ఒక కన్సోర్టియం నాగిరెడ్డి గారు మీరే కదా చెప్పింది. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక 10 ఎకరాలు మన దగ్గర తీసుకుంటుంది. ఉదాహరణకి రోడ్లు మనం వేసిస్తామా, వాళ్ళు వేసుకుంటారా?
అది బేసిక్ ఇష్యూ కదా. కామన్ పాయింట్ మళ్ళీ డెవలప్మెంట్ కి ఇచ్చిన తర్వాత చాలా అంటే ట్రాన్స్పరెన్సీలోనే ఉంది అని ఆయనే అన్నారు ఆంజనేయ రెడ్డి గారు. మళ్ళీ 5,500 కోట్లు ఎలా చేస్తారో తెలియదు భారీ మనం ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా? నాగిరెడ్డి గారు ప్రధానమైన ఛాలెంజ్ విధానానికి ఆయన సైన్ చేయలేదు, ముందే క్యాబినెట్ వెళ్ళేటట్టు పబ్లిక్ వచ్చింది. సో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రెజెంట్ చేయాలి, చీఫ్ సెక్రటరీ పెట్టాలి. చీఫ్ సెక్రటరీ పెట్టలేదు. ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ మొత్తం కూడా దీన్ని మీరు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్తున్నట్టుగా పబ్లిక్ వస్తుంది. ఇవన్నీ కూడా ప్రొసీజరల్ ఎర్రర్స్. ఆంజనేయ రెడ్డి గారు ఆయనే చెప్తూ 2,500 బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వమే క్యాపిటల్ కి 2,500 కోట్లకి మించి మేము ఇవ్వము అంటే 5,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టబోతుంది. ఇది ట్రాన్స్పరెన్సీలో ఉందని ఆంజనేయ రెడ్డి గారు అంటే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 300 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ సింగపూర్ కంపెనీకి రేపు డెవలప్మెంట్ అయ్యాక వచ్చే ప్రాఫిట్ ఎంత? 27,000 కోట్లు వాళ్ళకి వచ్చేటప్పుడు దీన్ని మనం ఎలా జస్టిఫై చేస్తాం? 300 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి 27,000 కోట్లు ప్రాఫిట్ వచ్చేటప్పుడు ఇప్పుడు చైనాలో ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. సింగపూర్ కంపెనీ ఉన్నంతకాలం అక్కడ నష్టాలే వచ్చినాయంట. ఆ చైనా వాళ్ళు బాబు మాకు వద్దురా అని పంపించేశారంట. ఒక చైనా నుంచి ఒక ప్రొఫెసర్ గారు ఆర్టికల్ దక్కన్ క్రానికల్లో వేశారు. అది వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఈ యొక్క స్విచ్ ఛాలెంజ్ అనేటువంటి విధానాన్ని మనం అందరం డిస్కస్ చేస్తున్నాము అంటే ఒక పేపర్ మీద ఒక షేప్ ఇచ్చాక డిస్కస్ చేస్తున్నామండి, మనంతటా మనం ఊహించుకుని డిస్కస్ చేస్తున్నామా? పేపర్ మీద ఒక ఫిగర్ ఇచ్చున్నది కదా. ఈ ఫిగర్ అన్నది ఎవరు సపోర్ట్ చేయగలుగుతారంటే వితండవాదులు ఎవరైనా ఉంటే, బాగా అభిమానం కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ఎవరైనా చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేయాలి తప్ప మామూలు కామన్ సెన్స్ ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా సపోర్ట్ చేయలేడండి. ఇది కామన్ సెన్స్ లేని వాడే చేయగలడు ఈ సపోర్ట్ చేయడం. ఆయన 300 కోట్లు 5,500 కోట్లకి రిలేషన్షిప్ తెలియదండి. పర్వాలేదు అంటున్నారు ఏంటండి? ఆయన వెంకట గారి కోపం వచ్చినట్టుంది. కాదు వెంకట గారు మీరు నా పాయింట్ అర్థం చేసుకోవాలి. సమాచారం కోసం చెప్తున్నాను వెంకట గారు. 500 కోట్లు పెట్టుబడి మళ్ళీ అవి ఖర్చులోకి వస్తాయి. 5,500 కోట్లు పెట్టారు. ప్రభుత్వం 5,500 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఆ ఖర్చు కిందకి చూపిస్తారు, అవి మళ్ళీ తీసుకుంటారు ప్రభుత్వం. వదిలేరు 5,500 కోట్లు. మీకు తెలియదేమది. ఒక్క నిమిషం వెంకట్ గారు, మీరు ఇంపార్షియల్ అయితే ఇంత మోస్తుంటే మీరు ఎలా చెప్పగలరు? మీరు ఓకే తప్పే ఉందండి, వారి అభిప్రాయం వారు చెబుతారు. దాని దగ్గరికి అట్లా వెంకట్ గారు పేరు ఎత్తినప్పుడు నరేంద్ర మోడీ పేరు ఎందుకు ఎత్తారు? ఒక్క నిమిషం ఇస్తారులే. నరేంద్ర మోడీ గారు అవసరం ఏమొచ్చిందండి ఇప్పుడు? మీరు ఎక్కడో నరేంద్ర మోడీ గారి పేరు ఎక్కడో. వెంకట్ గారు మాట వినాలి. మీరు ఇంత అభిమానం అనవసరం అండి. మీరు ఓకే ఒక్క నిమిషం వెంకట్ గారు. లేదు మీరు ఆవేశం అక్కర్లేదు. ఒక్క నిమిషం మంది స్పీకర్స్ ఉన్నారు, ఆయన ఒక్కడు ఎంత అడ్వకేట్ చేస్తున్నాడంటే ఆ పార్టీ వాడు కాదు ఆయన. ఒక్క నిమిషం తప్పు ఒక్క నిమిషం వెంకట్ గారు ఒక మాట వినాలి. ఇది మీరు ఎవరు సమర్థించారన్నారు కదా, మొత్తం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మొత్తం సమర్థించింది. బహుశా గతంలో ఏంటంటే పార్టీల్లో ఇంటర్నల్ డెమోక్రసీ ఉన్నప్పుడు వీటి గురించి మంచి చర్చించేవాడు. కేసర్ గారు నా పాయింట్ ఒకటండి, 5,500 కోట్లు వదిలేయడం లేదు ప్రభుత్వం. ఇది మౌలిక వస్తువులు ఖర్చు పెట్టిన తర్వాత ఆదాయంలో నుంచి 5,500 కోట్లు 5,500 కోట్లు ఖర్చు పెట్టాడు. 300 కోట్లకు వాళ్ళకి ఇవ్వటం ఎందుకు? కామన్ మ్యాన్ కి వచ్చే ఆలోచన అనేది ఇక్కడ ప్రశ్న. కేసర్ గారు ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు చాలా మంచిది. 5,000 కాకపోతే 10,000 పెడదాం. ఎప్పుడు అది రిటర్న్ మళ్ళీ గవర్నమెంట్కి వస్తుంది. గవర్నమెంట్కి వస్తుందంటే మళ్ళీ ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఉన్నటువంటి నియమ నిబంధనలో వాళ్ళకు ఉన్నటువంటి ఎంఓయూలో ఆ నిబంధన ఉందేమో చెప్పమనండి. మేము 5,500 పెడుతున్నాము, అది మళ్ళీ రిటర్న్ లాభం ఎంత వచ్చినా ఇప్పుడు ఏదైతే 27,000 అంటున్నారో 27,000 లాభం వస్తే దాంట్లో ₹1 కూడా గవర్నమెంట్ కు రాదు. రిటర్న్స్ రావు. చారిటీ కింద ఇచ్చినటువంటి వాటినే ప్రశ్నిస్తారు జనం. నిజంగా రిటర్న్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే ఎస్ మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంటే ఎనిబడి యాక్సెప్ట్. కానీ ఆ రకంగా లేదు కనుకనే ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు మీడియా కానీ మనమందరం కానీ చర్చిస్తున్నారు. అయితే ప్రధానంగా ఏంటంటే ఒకప్పుడు రాజకీయ పార్టీల్లో ఇటువంటి మేజర్ డెసిషన్స్ మీద పార్టీలో బాగా కూలంకషంగా చర్చ జరిగేది. అంతర్గత ప్రజాస్వామ్యం ఉండేది. మంత్రులు కనీసం రేజ్ చేసేవాళ్ళు. ఎన్టీ రామారావు నిలదీసిన మంత్రులు ఉన్నారు, విజయభాస్కర్ రెడ్డి నిలదీసిన మంత్రులు ఉన్నారు. నాకు తెలుసు ఒక కృష్ణపట్నం పవర్ ప్రాజెక్ట్ ఇష్యూ వస్తే మంత్రి విజయభాస్కర్ రెడ్డి గారిని నిలదీసిన పీజీఆర్ నిలదీశాడు ఆ రోజున. ఏంటి దీంట్లో ఉన్న మతలబ్ అని.
అది పెద్ద ఇష్యూ అయింది. ఎన్టీ రామారావు గారు నిలదీసిన మంత్రులు ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఇవాళ చంద్రబాబు గారిని ప్రశ్నించే మంత్రి కూడా లేడు. అది విశేషం. చీఫ్ సెక్రటరీ సైన్ చేయకుండా అసలు కేబినెట్ లోకి ఎట్లా వెళ్ళింది? ఇక్కడ ఒక క్లారిటీ మనం అందరం కూడా వ్యూవర్స్ కి ఇవ్వాల్సింది ఏంటంటే 5,500 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం స్పెండ్ చేసినప్పుడు ప్రాఫిట్ షేరింగ్ మాట్లాడుతున్నాం. ప్రాఫిట్ అనేది ఎప్పుడండి ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ మైనస్ చేసిన తర్వాత. సో మన 5,500 కోట్లు ఎక్కడికి పోవడం లేదు. రాష్ట్రం బాగుదోసం రాష్ట్రానికి వెనక్కి వస్తున్నాయి. పాయింట్ ఇది కానే కాదు. పాయింట్ ఏంటంటే 5,500 కోట్లు మన ఇన్వెస్ట్మెంట్, మన ల్యాండ్, వాళ్ళు కేవలం 300 కోట్లు వాళ్ళు ఓన్లీ డెవలప్మెంట్ మాత్రమే చేస్తున్నారు. ప్రాఫిట్ మాత్రం 300 కోట్లకి 27,000 కోట్లు వస్తున్నాయి. ఇది అబ్జెక్షన్ అన్నమాట. ప్రాఫిట్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ పౌరులకు మాత్రమే రావాలి, ప్రభుత్వానికి కంపెనీకి రావడం. 5,500 కోట్లు ఇచ్చేశారు, పోతున్నాయనేది ప్రభుత్వం క్లారిటీ 5,500 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి పెడదాం నరసింహారెడ్డి గారు 18 నెలల లోపల చేయకపోతే పెనాల్టీ. నరసింహారెడ్డి గారు హలో కేఎస్ఆర్ నమస్తే అండి. నమస్కారం. మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు మన దేశంలో ఏ కంపెనీలు లేనట్టు సింగపూర్ కంపెనీలు, బొంగపూర్ కంపెనీలు ఎన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. అలాంటి ఎన్ని తీసుకొచ్చినప్పుడు మన అంతర్గత భద్రతకి ముప్పు కాదా? మన ఉండే రహస్యాలు మొత్తం వాళ్ళకి తెలిసిపోతే రేపు అంతర్గత భద్రత మనకి ఎక్కడ ఉన్నట్టు ఇవన్నీ విదేశాల్లో తీసుకుపోయి తాకట్టు పెడితే రేపు ఏదన్నా జరిగినప్పుడు సింగపూర్ వచ్చి కాపాడితే లండన్ కోర్టుకి వెళ్ళొచ్చండి మనం. అప్పుడు లండన్ కోర్టులో తీర్చుకోవాలని సింగపూర్ వాళ్ళు చెప్పారు. ఈ అంతర్గత భద్రత అనేది సపరేట్ వేరే విషయం, అంత పెద్ద ప్రమాదం ఉండదు. కానీ బట్ ఈ ఓవరాల్ గా జరుగుతున్న కాదు కదా, శత్రుదేశం కాదు. చైనాని మీ ఇష్టం వచ్చిన కాడ పోర్టు కట్టుకోమని చెప్పాను చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. చైనా తోటి ప్రమాదం ఉన్నది. పాకిస్తాన్ తో ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు, మీరు మరి ఏమని చెప్తారు దీనికి సమాధానం? అవును, అది మేక్ ఇన్ ఇండియా అన్నది పెద్ద ఇష్యూగా. చైనాదేమో పోర్టు కట్టుకోమని అని చంద్రబాబు నాయుడు గారు అటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా స్విచ్ ఛాలెంజ్ మీద ఆయన వెళ్ళదలుచుకున్నట్టున్నారు, వెళ్ళిపోతున్నారు. సరే, జనం ఎట్లా అభిప్రాయపడతారు, రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయి, నిపుణుల వాదనలు కూడా పక్కన పెట్టి ఎలా వెళ్తున్నారు. మరి మంత్రులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునైనా సరే దీని మీద కూలంకషంగా చర్చించి ముందుకు వెళ్తే మంచిది. లేకపోతే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది కాపాడుకోకపోతే వాళ్ళకే నష్టం అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఆ రకంగా చేస్తుంటే టీడీపీ వాళ్ళు ఎవరు ప్రశ్నిస్తలే అంటారు కదా. రాజకీయాలు కూడా అట్లా అయిపోయినాయి. ఏమన్నా చేయని చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా చంపాయని ఎన్నికల్లో మనకు మీరు మాట్లాడారు. నేను మాట్లాడతానండి, ఇట్స్ మై వాయిస్. సంపాదన ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేకి 5 కోట్లు 10 కోట్లు ఇప్పించే వచ్చేస్తే దాంతో నేను గెలిచిపోతా అనుకునే ఆలోచన ధోరణి ఉన్నప్పుడు న్యాచురల్ అదే మీరు ఆలోచించండి. ఎస్, ఐఏఎస్ విల్ హ్యావ్ ఏ డెకోరమ్ ఆఫ్ హిస్ పొజిషన్. అందుకనే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ రిటర్న్ పంపించినారు. ఎందుకు పంపించినారు? కాస్తో కూస్తో నియమ నిబంధనలు చూస్తారు వాళ్ళు కనుక. పొలిటీషియన్స్ కంటే ఐఏఎస్ మోర్ బెటర్ దేని కనుక జరుగుతుంది. అప్పుడన్నా కాన్షియస్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరు పరిపాలకులు అన్నట్టు అది కూడా కాన్షియస్ లోకి లేదు. నేను ఇప్పుడు ఇవన్నీ చర్చించాం కాబట్టి మీరు అభివృద్ధికి అడ్డం పడుతున్నారన్నారు. వాళ్ళు ఏం చేయాలి? మనం ఇదే అభివృద్ధి అనుకుంటే ఇప్పుడు చిన్న విరామం తర్వాత తెలంగాణ ప్రభుత్వం తనకు అనుకూలమైన వాటినే అడుగుతోంది. ఉమ్మడి ఆస్తుల విభజన ఎందుకు అడగట్లేదని చంద్రబాబు గారు ప్రశ్నించారు. దానికి సీతారాం నాయక్ గారు ఏం సమాధానం చెప్తారో విందాం. ఇక సీతారాం నాయక్ గారు మాట్లాడడానికి ముందుగా సౌరిరెడ్డి గారు ప్రకాశం జిల్లా నుంచి ఒక లైన్లో ఉన్నారు, వారికి అవకాశం ఇద్దాం. సౌరిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. మాట్లాడండి. మీరు మాట్లాడాలి, టీవీ వింటూ మాట్లాడితే కుదరదు సార్. ఇప్పుడు ఈ స్విచ్ ఛాలెంజ్ గురించి ఏం చెప్పారు కదా సార్. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు అవును అన్ని సపోర్ట్ చేస్తా బీజేపీగా చెప్తున్నారు కదా. బీజేపీ పార్టీ ఇబ్బంది పడాల్సింది వస్తారు సార్. ఇప్పుడే కొత్తగా ఇబ్బంది పడి తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులకే ఏం తెలియదు అని అన్నప్పుడు ప్రజలకు ఏం తెలుస్తుంది అసలు? ఏం జరుగుతుంది అనేది అక్కడ ఏపీలో బీజేపీ తీసుకుంటున్నారు. ప్రతిపక్షానికి తీసుకుంటున్నారా, మిత్రపక్షాన్ని తీసుకుంటున్నారా? ఏ పార్టీని తీసుకోకుండా ఎలా
రైట్, చూద్దాం మరి ఎలా చేస్తారో తర్వాత చూద్దాం. సీతారాం నాయక్ గారు మీరు మాట్లాడండి. తెలంగాణలో హైకోర్టు మీకు అనుకూల అంశం కాబట్టి గొడవ చేస్తున్నారు, ఉమ్మడి ఆస్తుల విభజన ఇటువంటి వాటితో ఎందుకు వెళ్ళట్లేదని అన్నిట్లోనూ అనవసరమైన తగాదాలు పెట్టుకుంటున్నారని చంద్రబాబు గారు బాధపడ్డారు. మీరేం సమాధానం చెప్తారు? ఏం చెప్తాం సార్, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. ఆయన ఏం మాట్లాడినా అది ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మీరు చర్చ మాట్లాడారు సింగపూర్ కంపెనీ మీద. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ బయట నుంచి ఫోన్లో మాట్లాడిన వాళ్ళు కానీ వారు చేసేది కరెక్ట్ అనేటువంటి పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఏమి కేసీఆర్ గారు మాకు ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు మీరు రండి మీకు పంచి ఇవ్వమనాలా? అరే ఆయన ఏదైనా ప్రతిపాదన పెడితే ఎక్కడ ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి, ఏమున్నాయి, రీఆర్గనైజేషన్లో బిల్లులో ఏముంది, మేము ఎక్కడ అడ్డుపడ్డామా? మేము అడిగేది ఏంటి? తెలంగాణ అనేక త్యాగాలతో తెచ్చుకున్నాం. ఆ రోజున మా ఉద్యోగాలు నేళ్లు నిధుల మీద పోరాడాం నాయన. ఇవాళ ప్రభుత్వ ప్రమేయం లేకుండా అక్కడ సుప్రీంకోర్టు ప్రమేయం లేకుండా మీరు ఒక ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చారు, ఇది వద్దు, మా హైకోర్టు నాకు ఇవ్వనటువంటి పోరాడంలో తప్పు లేదనుకుంటున్నా నేను. ఆయన అడగకుండా ఏ ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి, అది 10 సంవత్సరాలు ఇక్కడే ఉండాలనేటువంటి అది తీర్పు జరిగినటువంటిది, అది పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా వచ్చినటువంటిది. ఇప్పుడు ఆయన ఏం అడిగితే ఏమి ఇవ్వలేదు కేసీఆర్ గారు, మీరు ఒకటి చెప్పండి. ఆయన ఏదో అంటాడండి, ఒకటి తప్పించుకోవడానికి ఒకటి ముందు పెట్టాలి. నేను అడుగుతున్నాను, హైకోర్టులో ఒక పిల్లు ఇచ్చినప్పుడు తెలంగాణ హైకోర్టే ఇది, ఈ తెలంగాణ హైకోర్టు ఇక్కడ ఉన్నన్ని రోజులు రాజధాని ఏర్పడే వరకు ఇంకొక హైకోర్టు పెట్టుకోవడానికి వీల్లేదన్నారు. 6 నెలల వరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేరే హైకోర్టు పెట్టుకోవచ్చు అన్నారు. దాన్ని ఎందుకు మాట్లాడి పట్టించుకోక హైకోర్టు ఎందుకు నిర్మించుకోవడం లేదు? కావలసిన ఏమో చెయ్యరు, మాకేం అవసరం ఉంది? హైకోర్టు ఇద్దరికి అవసరం. కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు హైకోర్టు ఎట్లనైతే విభజనలు జరిగినాయో ఆ విధంగానే విభజన జరగమని అడుగుతా ఉన్నాం. అది కూడా చెప్పాం, ఉన్న హైకోర్టు మీరు ఉంచుకోండి, మేము ఆ గచ్చిబౌలు ఎక్కడో ఒక కిరాయి తీసుకొని ఉంటానన్నాము అన్నాం. ఇప్పుడు మాకు వచ్చేటువంటి హక్కులను మేము అడగడం కూడా ఆయన తప్పంటే ఇక మరి అంతకంటే ఎక్కువ మనం వారిని ఏమి విమర్శించలేం. ఆయన ఒకటి అర్థం చేసుకోవాలండి, హఠావుటిగా ఇప్పుడు ఉన్నటువంటి 2 సంవత్సరాల్లో సచివాలయం కట్టుకుంటున్నాడు, అన్ని సంస్థలను తీసుకుపోతున్నాడు. ఒక హైకోర్టు మీద ఎందుకు ఆగుతున్నాడో మీరు గమనించాలి. అది అందరూ ఎందుకు హైకోర్టు పెండింగ్లో పెడతా ఉన్నాడు? ఇంకోటి అడుగుతున్నాడు, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని. మేము అన్ని రకాల చొరవ తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం వరకు విభజన జరుగుతుంది. ఇక్కడ సదానంద గౌడ్ ఒక 10 సార్లు అడిగాం, పార్లమెంట్లో 10 సార్లకు ఒంటికాల మీద నిలబడ్డాం. మాకు రావాల్సినటువంటి ఇచ్చేయండి ఆయన, వాళ్ళకి ఏం తీసుకోవలసినవి ఉన్నాయో తీసుకోమన్నాం. మా దగ్గర ఎక్కడ వివాదం పెట్టాలని కానీ చంద్రబాబు నాయుడుతో పోటీ పడాలి కానీ పక్క రాష్ట్రంతో ఇబ్బంది పెట్టుకోవాలనేది మాకు లేదు. ఒకసారి తెలంగాణ ఉద్యమంలో అనుకున్నాం, ఆ రోజు ఆంధ్ర తెలంగాణ అనుకున్నాం, ఇవాళ భాయ్ అనుకుంటున్నాం, అందరం కలిసి ఉండాలని అనుకుంటున్నాం తప్ప చంద్రబాబు నాయుడికి రావాల్సినటువంటి ఏ ఆస్తులను కానీ మేము ఆపుకోవడమో ఏది గిరిజన శాఖ గిరిజనకు సంబంధించి లేదండి. ఇప్పుడు మా ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కొన్ని వైజాగ్ లో ఉండేటువంటి కోటాను కోట్ల రూపాయల ఆస్తులు అక్కడనే ఉన్నాయి. దాన్ని విభజన జరిగితే ఏమంటున్నారు? 10 సంవత్సరాలు అన్నారు కదా, 10 సంవత్సరాల తర్వాత చూస్తామనేది వాళ్లే. ఇక దాన్ని ఏం చేస్తాం? గిరిజన సంస్థ పెద్ద సంస్థ ఉంది అక్కడ వైజాగ్ లో, కోటాను కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇద్దరి మధ్యలో ఉంది. అది అన్నట్టు ముఖ్యమంత్రి గారిని వాళ్ళు అనుకుంటే చొరవ తీసుకోవాలి కానీ మేము ఒకటే అడుగుతున్నాం, ఈ హైకోర్టు విషయంలో ఇంత వివాదాస్పదమైనటువంటి సమస్య న్యాయమూర్తులు వచ్చి రోడ్డున పడడానికి కారణం చంద్రబాబు నాయుడే. ఒక మాట చెప్పమని, నేను సంవత్సరానికి 6 నెలలకు మేము తీసుకుంటామంటే అయిపోతుంది. అదేమైనా తీసుకుపోయి ఇది ఇటు కేంద్ర ప్రభుత్వం కోర్టులో వేస్తున్నారు, ఇటు అటు తిప్పుతున్నారు. ఏమనంటే మళ్ళీ తెలంగాణ వాళ్ళే మా మీద జటిలని చేస్తున్నారు, మాకు రావాల్సిన ఇస్తున్నారు. దానికి ఏం సమాధానం? మీరు హైకోర్టు ఇదే చంద్రబాబు నాయుడు గారు నా జోలికి వస్తే మీ ప్రభుత్వం కూలిపోద్దంటే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు భయపడిపోయి ఆయన మీరు ప్రజెంట్ చేసిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోనే వెనక్కి వెళ్ళిపోయారు. సో అట్లాగే ఇవాళ అనేక విషయాల్లో జరుగుతుంది. దాంట్లో వాళ్ళ ప్రజల మధ్యలో లేదు, లేదా విభజన విషయంలో షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది అనేది జరిగించాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉందండి.
సో అది మీరు విశాఖపట్నంలో ఉంటే తీసుకోండి. అలాగే మాకున్న ఏదో ఇవ్వండి. అట్లాగే ఢిల్లీలో ఏపీ భవన్ మీద కూడా ఈ ఏమిటంటే ఢిల్లీ వెళ్ళి కూడా పంచాయతీలు పెట్టుకునే పరిస్థితి. సో ఇది మంచి విధానం కాదు. ఇద్దరు కూడా ఎవరు అన్నదమ్ములుగా విడిపోయాం. ఇప్పుడైతే ప్రజల మధ్యలో ఎక్కడ కూడా చిన్న భావన కూడా లేదు, కలిసిపోయి ఉంటున్నాం. సో అది భవిష్యత్తు కూడా కేసీఆర్ గారు ఇంకా యాంటీ ఏపీ ఫోబియాలోనే ఉన్నారని నేను భావిస్తున్నాను. ఫోబియా దాంట్లోనే మాట్లాడుతున్నారు. వర్మ గారు వర్జీనియా నుంచి. వర్మ గారు అందరికీ నమస్తే అండి. మాట్లాడండి. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మన క్యాపిటల్ కట్టుకోవడానికి డబ్బులు ఇస్తుంది కండి. వాటితో ఆ డబ్బులతో ఏమేమి కడుతున్నారో క్లారిటీ ఇవ్వమనండి. బీజేపీ అధికార ప్రతినిధులు అక్కడ ఉన్నారు కదా, వెనకేసుకొస్తున్నారు అన్నిటికీ. రెండోది ఈ డబ్బులు ఇస్తున్నతో ఏం కడతారు, మన ఆంధ్రప్రదేశ్ డబ్బులతో ఏమేమి కడతారు, సింగపూర్ డబ్బులు కేంద్రం ఇచ్చిన తాత్కాలిక సచివాలయం అసెంబ్లీ, హైకోర్టు, గవర్నర్ బంగ్లా, అసెంబ్లీకి మొత్తం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఫండ్స్ ఇస్తుంది. రైట్. శ్రీనివాసరెడ్డి గారు గోవా నుంచి మరొకరి లైన్ లో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు గోవా. నమస్కారం సార్. నమస్తే. హైకోర్టు కూడా ఇస్తారన్నారండి. హైకోర్టు కూడా ఇస్తామన్నారు కదా, తీసుకొని కట్టొచ్చు కదా. శ్రీనివాసరెడ్డి గారు. సార్ ఆంజనేయుడు గారు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు 281 గెలిచారు సార్ ఆయన. యాక్చువల్గా ఫస్ట్ కౌంటింగ్ అదే తెలుగుదేశం వాళ్ళు ఏమని తెల్లారి మళ్ళా 90% ఓట్ పోల్ అయినాయి ఆ ఊర్లో. ఇన్ని ఓడించారు మళ్ళీ అదే తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళకు అక్కడ ఏమైందంటే దానికి నేను క్లారిఫై చేస్తాను. తెలుగుదేశంకి ఏం సంబంధం లేదు. తెలుగుదేశం బీజేపీ అలయన్స్ చూడండి. నేను మొదటి కౌంట్ పూర్తయిన తర్వాత 87 ఓట్లతో గెలిచాను. 89లో 87 ఓట్స్ తో నేను గెలిచాను. అప్పటికి మొత్తం రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది 89లో. వచ్చిన తర్వాత ఏం చేశారు, అప్పుడు అక్కడ సీఈఓ నా ఎలక్షన్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని మేనేజ్ చేసి మళ్ళీ ఒక బూత్ లో రీపోలింగ్ తీసుకొచ్చారు. పోలైన 90% ఓట్లు నాకు 90% వచ్చాయి. అదొక చిన్న క్లాస్ పెట్టేసి దాన్ని రీపోల్ తీసుకురావాలని ఆనాటి ఆ బూత్ ఆఫీసర్ పంపించాడు. దీంట్లో రూపాయలు ఎటువంటి గొడవ జరగకపోయినా ఆ రీపోల్ కూడా మాకు తెలియకుండా రీపోల్ వచ్చి తెలుసుకునేటప్పుడు మధ్యాహ్నం 3 గంటలైంది. ఉదయం నుంచి పోలింగ్ స్టార్ట్ అయిపోయింది ఆ విలేజ్ లో. సుందరరామరెడ్డి గారు గెలిచారు. అప్పుడు తెలుగుదేశంతో మాకు అలయన్స్ ఉండింది. తెలుగుదేశం తెలుగుదేశంకే చెప్పండి. బేసికలీ స్టేట్ రీఆర్గనైజింగ్ బిల్ 2013లోనే 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను విభజించాలని ఉంది. దాంతోపాటు హైకోర్టు లాంటివి కూడా ఉంటాయి. హైకోర్టు విషయంలో సీతారాం నాయక్ గారు చెప్తున్నారు, కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ముందుకు పోయి హైకోర్టును విభజించండి అని అడగలే. న్యాయవాదులు ఆప్షన్స్ పెట్టి న్యాయవాదులు కానీ ఉత్తరం రాయడం. అదే చెప్తున్నా. అంటే వాళ్ళు కూడా అడుగులు పడినాయి. ఎంత వడివడిగా అడుగులు అడ్వకేట్లవి న్యాయమూర్తులు పడ్డాయో అంత వడివడిగా పడలే. వాళ్ళు పోట్లాడుతుంటే మనం చూస్తూ ప్రేక్షక పాత్ర వహించలేము కనుక వీళ్ళు ముందుకు పోయినారు ఆ రకంగా. అంటే ఎందుకంటే ఆప్షన్స్ పెట్టినారు. ఆప్షన్స్ పెట్టేసరికి ఎక్కువ సీమాంధ్ర వాళ్ళు ఆప్షన్స్ ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ వస్తారు, మాకు ప్రమోషన్స్ రావు, రిక్రూట్మెంట్ జరగదు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రతి కోర్టు దగ్గర అడ్వకేట్స్ నిరాదీక్ష చేస్తాను. నేను మాట అన్నారు, తెలంగాణ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి కావాల్సినవి మాత్రమే అడుగుతున్నారు, మనకి ఇవ్వాల్సిన ఇవ్వట్లేదు అనేటువంటి వాదన తీసుకొస్తున్నారు కదా. దానికి చెప్తున్నా. అయితే 9th 10th షెడ్యూల్లో ఉన్నాడు. పియూసీలో నేను కమిటీ మెంబర్ నండి. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు విభజించారు. ఓన్లీ ఆర్టీసీ తప్ప 90% సంస్థలు ఇంకా విభజించారు. ఆస్తుల పంపకం విభజించడం కూడా ఆస్తుల పంపకం జరిగితేనే కదా. న్యాచురల్ ఇప్పుడు సీతారాం నాయక్ గారు చెప్పినట్లు వాళ్ళ ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏది ఉంటుందో పాడేరులో ఉంటుంది. వైజాగ్ లోని పాడేరు ప్రాంతంలో ట్రైబల్ పెద్ద ఎత్తున దాంట్లో కూడా మాకు వస్తాయి కదా అని అంటారు. కేసీఆర్ గారు వస్తాయి. ఇక్కడున్న దాంట్లో వాళ్ళకి షేర్ వస్తుంది, అక్కడున్న దాంట్లో హైకోర్టు విషయంలో మౌలిక వసతులు ఏర్పాటు చేసుకునేంత వరకు ఈ హైకోర్టు ఉమ్మడి హైకోర్టు కొనసాగించవచ్చింది. అక్కడే టైం బౌండ్ ప్రోగ్రామ్ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ కానీ రాజధాని ఈ కమాండ్ హైకోర్టు వేల కోట్లు పెట్టి
ఏంటి అక్కడ సింగపూర్లతో ఎందుకు నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు డబ్బులు ఇచ్చింది అంటున్నారు, మీరే బీజేపీ మీరే ఇచ్చారు, కడుతున్నారు కదా, ఇమీడియట్ గా షిఫ్ట్ కావచ్చు కదా, ఈ కాన్ఫ్లిక్ట్ అవసరం లేదు కదా, ఏ ప్రాధాన్యతలు ఎప్పుడు తీసుకోవాలి? తెలంగాణ రాష్ట్రంలో చెప్పండి కొమ్మినేని గారు, హైకోర్టు విభజన 10 సంవత్సరాలు ఉండండి హైకోర్టు విభజన. అక్కడ మేము ముందు ఏమడిగామో సంపత్ గారికి తెలుసు, వాళ్ళు అంటున్నారు. కానీ విభజన జరగకుండా, కోర్టు విభజన జరగకుండా రిక్రూట్మెంట్ ఏవైతే ఉన్నో ప్రొవిజన్ అలాట్మెంట్ ఏది ఉందో అది ఉండవద్దని దాంట్లో క్లియర్ గా ఉంది కదా. రీఆర్గనైజేషన్ బిల్ పెద్దలకు చెప్పమనండి. ఎందుకు ఇప్పుడు అలాట్మెంట్ ఎందుకు చేసిర్రు? 134 మంది ఆంధ్ర మిత్రులను తెలంగాణకు ఆప్షన్ ఎందుకు అడుగుమన్నారు? చట్ట ప్రకారంగా రీఆర్గనైజేషన్ కాదు, విభజన చేయాలండి. రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఇది విభజన జరగాల్సిందే. ఆప్షన్లనే ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా జరగాల్సిందే విభజన. అదే హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు వాళ్ళ అనుకూలమైన అడుగుతున్నారు, మరి మిగతా సంస్థల సంగతి కేసర్ గారు వేరే సంస్థల్లో రిక్రూట్మెంట్ జరగట్లేదు, హైకోర్టులో రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది. విభజించిన తర్వాతనే రిక్రూట్మెంట్ జరగాలి, కానీ విభజన జరగకుండా రిక్రూట్మెంట్ జరుగుతుంది, మా అవకాశాలను కోల్పోతామని చెప్పి అడ్వకేట్లు రోడ్డు కుమార్ గారు విజయవాడ నుంచి ఫైనల్ గా కుమార్ గారు మాట్లాడండి. సార్ కేసీఆర్ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. అంటే ఇందానికి ట్రై చేస్తాం ఈ రాజధాని గురించి మాట్లాడేటప్పుడు. ఇంకా రాజధాని చెప్పండి మరి తొందరగా, అవకాశం వచ్చింది కదా. గౌరవ చంద్రబాబు గారు గమనించవలసింది ఏంటంటే అక్కడ బీజేపీ నాయకులు కూడా ఉన్నారు, ఆంజనేయ రెడ్డి గారు. వాళ్ళ రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ లో ఇప్పటికీ సరైన రాజధాని లేదు. లేకపోయినా వాళ్ళ పార్టీ అక్కడ 3 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసింది అక్కడ. దానికి సంబంధం ఉంది అంటే చెప్తున్నారు సార్, ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ప్రజల మౌలిక వస్తువులు ఉన్నాయా లేదా, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మొన్న 6 నెలలుగా వర్షాలు పడకపోతే ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడి ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళారు. మజ్జిగ ఇచ్చారుగా, చంద్రబాబు గారు మౌలిక వస్తువులు కల్పించడానికి బాగుపడుతుందని మేము కోరుకుంటున్నాం సార్. ఆంజనేయ రెడ్డి గారికి ఒక విన్నపం, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు ఎస్సీ కార్పొరేషన్ నిధులు వాళ్ళ పార్టీ వాళ్ళకి వస్తూ అది ఆ క్యాండిడేట్స్ కి వెళ్లకుండా ఏ విధంగా మిస్యూజ్ అవుతున్నాయో ఒకసారి ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కూడా ఒకసారి వాళ్ళకి తెలుస్తుంది. ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళు చేస్తే వాళ్ళ పార్టీ కూడా ఈ స్టేట్ లో కొంచెం ఇదవుతుంది. లేదంటే వాజ్పేయి గారి టైంలో ఎలా ఉంది మళ్ళీ జీరోకి అయిపోయారు, మళ్ళీ అదే పరిస్థితి వాళ్ళకి పునరావృతం అవుతుందని మేము. రైట్, ధన్యవాదాలు కుమార్ గారు. ఇక శ్రీదేవి గారు, నాగిరెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు, సీతారాం నాయక్ గారు అనేక మంది మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.